ఏమో పెద్ద అన్ని తెలిసిన దానిలా కనిపిస్తుంది, కానీ అసలు షీ సో ఇన్నోసెంట్ అబౌట్ హర్ హెల్త్. ఫ్యాటీ లివర్ కి భయపడిపోయింది, పిచ్చి పిల్ల అది ఇది అని చెప్పేసి చెప్పారు ఆవిడ. అంటే నేను అనుకున్నా, అమ్మో ఫ్యాటీ లివర్ గురించి తెలియదా, నాకు కాల్ చేసినా నేనైనా చెప్పండి. అంటే నా బ్యాక్ అండ్ మైండ్ లో ఏమైందంటే యాక్సిడెంట్ అయింది, మెడికేషన్స్ తీసుకుంటున్నాను, స్టెరాయిడ్స్ ఎక్కిచ్చారు. సో ఇదంతా కలిసి ఏం జరిగిపోతుందో బాడీలో అని ఒక తెలియని ఒక భయం స్టార్ట్ అయిపోయింది అనమాట. సో ఆ భయం దీనికి యాడ్ అయిపోయింది అట్లా. మొత్తానికి విత్ ఇన్ 2 months మొత్తం అంతా క్లియర్. ఓకే, ఆ తర్వాత మళ్ళీ చక్కగా తినడం అంతా స్టార్ట్ చేస్తా. ఓకే, డైట్ ఓన్లీ 2 months ఫాలో అయింది అంతే. 2 months ఫాలో అయిన తర్వాత ఏం ఫాలో చేయాలి పాపం. తర్వాత అక్క మెయింటెనెన్స్ డైట్ కూడా ఇస్తాను అన్నది, కానీ మనమే చేయలే. నిజంగా అంటే అంత ఈజీ కాదు కదా, పొద్దున్నే లేచి సపరేట్ గా ఆ కుకింగ్ వేరే ఉంటుంది, ఆ షేక్స్ ఆ జ్యూసెస్ వేరే ఉంటాయి, అవంతా ప్రిపేర్ చేసుకోవడం చాలా కష్టం. అంత ఈజీ అయితే ఏం కాదండి. అంటే ఇంట్లోని మనకు తెలిసిన ఇంగ్రీడియంట్స్ ఆ కాంబినేషన్ మనకు తెలియదు కదా, ఏది ఏది మిక్స్ చేస్తే ఏం జరుగుతుంది అనేది మనకు తెలీదు. సో అట్లా ఇవ్వడం కొంచెం వండుకోవడం చాలా కష్టం లిటరల్లీ. కానీ అది మనం రీచ్ అవ్వగలిగితే మటుకు మన హెల్త్ సెట్ అయిపోద్ది. కానీ ఆవిడ చాలా మందికి హెల్ప్ చేస్తారు ఆవిడ డైట్ తోటి. శ్రీవాణి గారికి కానివ్వండి, నవీన గారికి కానివ్వండి, హరితక్క కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఆవిడ డైట్ ఒక రకంగా ఫాలో అయ్యారని చెప్పాలి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ప్రెసెంట్ ఏంటి మీ ప్రాజెక్ట్స్, ఏం చేస్తున్నారు ఇప్పుడు? ప్రస్తుతానికి జగదాత్రి ఒక్కటే, మిగతావన్నీ లైనప్ లో ఉన్నాయి అంటే అనుకుంటున్నాము. సో చూద్దాం ఏం జరుగుతుందో ఏంటో. అంటే ఆల్మోస్ట్ జూన్ ఆర్ జూలై టైంలో అయిపోయింది. సో మీకున్న ఫేమ్ కి మీకున్న క్రేజ్ కి పాటికి చాలానే ఆఫర్స్ వస్తున్నాయి, ఇప్పటికే వస్తున్నాయి. బట్ నేను చూస్ చేసుకుంటున్నాను. రీజన్ ఏంటి? రీజన్ అంటే మళ్ళా పరిగెత్తద్దు అని. అంటే నేను ఫస్ట్ క్యారెక్టర్ అయినా, ఇప్పుడు శతమానం భవతిలో అయినా, జగదాత్రిలో అయినా ఇంపాక్ట్ ఉన్న క్యారెక్టర్ చేస్తే అట్లాంటిదే చేద్దామని. ఓకే, సో డెఫినెట్ గా ఒక మంచి క్యారెక్టర్, అంటే ఏది పడితే అది చేయొద్దు, ఇప్పుడు వచ్చిన ఫేమ్ ని ఇంకా పెంచుకోవాలి కానీ తగ్గించుకోకూడదు అన్నట్టు ఆలోచిస్తున్నారు. అట్లాని కాదు, ఏది పడితే అది మన గురించి తెలిసినప్పుడు ఏది పడితే అది మనకి ఇవ్వర్లేండి. సో మనం ఒక క్యారెక్టర్ చేసినప్పుడు అలాంటివే మనకు సజెస్ట్ చేస్తారు. బట్ అన్ని నార్మ్స్ మనకి ఓకే అనుకుంటే చేద్దాము అనేసి వెయిట్ చేస్తున్నా. అండ్ ఇంకొకటి ఏంటి అంటే తెలిసిన బ్యానర్స్ లో చేయడం కూడా చాలా కంఫర్టబుల్ కదా అని కూడా ఒక ఆలోచన ఉన్నది. సూపర్. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ అంటే మీకు సీరియల్స్ ఆల్రెడీ చేసినప్పటికీ కూడా సీరియల్స్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వీటన్నిటితో పాటు ప్రమోషన్స్, ఎందుట్లో ఎక్కువ డబ్బులు వస్తున్నాయి మీకు? అందరికీ తెలిసిందే అండి, ప్రమోషన్స్ లో వస్తాయి. అందరికీ తెలిసిందే, ప్రమోషన్స్ లోనే మనకి ఎక్కువ వస్తాయి. బట్ అలా అని చెప్పి మనం మిగతా వాటిని తక్కువ చేయలేం. మిగతా వాటి వల్లనే మనకి ప్రమోషన్స్ లో ఎక్కువ ఇస్తున్నారు. సరే, మీ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంత నిల్మా? అది మీరు చెప్పొచ్చు, ఇప్పుడు అడగట్లేదు. సీరియల్స్ లోనా ప్రమోషన్స్ లోనా? సీరియల్స్ లోనా ఫస్ట్ 5,000 పర్ డే 5,000. అండ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఇన్ ప్రమోషన్? యూట్యూబ్ వేరే ప్యాటర్న్ ఉంటది, ఇన్స్టాగ్రామ్ లో కూడా అంతే. ఫస్ట్ 5,000 ఇచ్చారు నాకు ఒక రీల్ చేయడానికి. ఒక 5,000 ఇచ్చి నేను ప్రమోషన్ చేశా స్టార్టింగ్ లో. ఇప్పుడు నేను తీసుకుంటున్నా అంటే చెప్తే ఎవరైనా కావాలంటే అడుగుతారో చెప్పేసి హెల్ప్ చేద్దామని నా ఇంటెన్షన్ అమ్మా. అన్నిటికీ ఒకటే అంటే ఏమంటారు, ప్రైజెస్ ఉండవు, డిపెండ్స్ అపాన్ బ్రాండ్, వాళ్ళు అడిగిన దాన్ని బట్టి. అదేంటో మీ ఆర్టిస్టులందరికీ ఇదేం ప్రాబ్లమో నాకు అర్థం కాదు. ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతంటే హ్యాపీగా అప్పుడు అంత తీసుకున్నాం అంటారు, ప్రెసెంట్ ఎంత అంటే ఎందుకు చెప్పాలి మేము అంటే నెగోసియేషన్ ఉంటుంది కదా ప్రతి దాంట్లో. ఒక క్యారెక్టర్ మనకు పిచ్చిగా నచ్చేస్తుంది, కానీ వాళ్ళు ఎక్కువ డబ్బులు డిమాండ్ చేయరు. ఇఫ్ ఇన్ కేస్ మనకు తెలిసిపోద్ది అనమాట ఆ క్యారెక్టర్ మనం చేస్తే నెక్స్ట్ సీరియల్ అనేది ఒక 3-4 years నడుస్తుంది ఖచ్చితంగా. సో తెలిస్తే నెక్స్ట్ లెవెల్లోకి వెళ్తాము, మనకు ఒక గుర్తింపు వస్తుంది అనే ఒక ఐడియా ఉంటది. సో వాళ్ళు ఎక్కువ డబ్బులు డిమాండ్ చేయలేరు ప్రొడక్షన్ వాల్యూస్ వల్ల. సో దానికి ఒప్పుకోవాల్సి వస్తుంది బేస్డ్ ఆన్ క్యారెక్టర్ బాగుండడం వల్ల. కొన్ని ఏంటంటే ఓకే ఈ క్యారెక్టర్ బాగుంది అని అనుకున్నప్పుడు ఎక్కువ డబ్బులు మనం డిమాండ్ చేసి ఇవ్వడానికి వాళ్ళు రెడీ ఉన్నప్పుడు మనం అడుగుతాం కదా, అట్లా. అందుకనే ఏం చెప్పలేము మీరు మరీని. సరే, సో ఫైనల్ గా జగదాత్రి సీరియల్లో ఇప్పుడు మీరు కంప్లీట్ గా ఒక విలన్ రోల్ చేస్తున్నారు కదా. ఇలాంటివి చూసినప్పుడు మీ నేచర్ తెలిసిన వాళ్ళు చాలా మంది ఉంటారు మీ సర్కిల్లో. మిమ్మల్ని విలన్ గా చూడగలుగుతున్నారా? చూడలేరు.
చూడలేరు కదా. చూడలేరు అసలు. Yeah. అంటే నన్ను పాజిటివ్ గానే అనుకుంటూ ఉంటారు. నేను నాతో 2 నిమిషాలు మాట్లాడితే వాళ్ళకి అర్థమైపోతుంది షీఈ్ వెరీ సాఫ్ట్ నేచర్ అని. బట్ నన్ను ఏడిపిస్తారు అనమాట. ఈవెన్ మా చెల్లి, మా కజిన్స్ వీళ్ళందరూ బళ్ళు బాగా తిప్పుతున్నావు కళ్ళు. నేను కూడా ఒకసారి ఫస్ట్ చూసినప్పుడు శతమానం భవతిలో అయితే కాదు కానీ జగదాత్రిలో అప్పుడప్పుడే జగదాత్రి సీరియల్ కి వెళ్లే ముందే ఫస్ట్ ప్రమోషన్ నేనే చేశాను. అప్పుడు చేస్తే ఆటోమేటిక్ గా నేను జగదాత్రిలో చూస్తే విలన్ రోల్ లో ఇలా సీరియస్ గా చూస్తుంటే అమ్మో నీలిమానేనా. అది కంప్లీట్ గా నేను మా డైరెక్టర్ గారికి ఇవ్వాలి క్రెడిట్. నా చేత అలా చేయించుకున్నారు స్టార్టింగ్ నుంచి. ఇప్పుడు ఇంకా జనాలకి అలానే అలవాట్ చేస్తాం. సో ఇంకా అప్ అండ్ డౌన్స్ ఎన్నో చూసుంటారు కదా మీరు ఫ్యామిలీలో. అండ్ ఫ్యామిలీలో అనేది కామన్, ఎవరైనా చూస్తారు. కానీ కెరియర్ వైజ్ గా వచ్చేసరికి ఇక్కడ ఎన్నో అప్ అండ్ డౌన్స్ ఉంటూ ఉంటాయి. అయితే మన దాకా వచ్చిన కొన్ని సీరియల్స్ కానివ్వండి, కొన్ని ప్రమోషన్స్ కానివ్వండి, ఈ రోజు మనకి అని చెప్పేసి రేపు పొద్దున్న వేరే వాళ్ళకి వెళ్ళే ఉంటాయి. అలా మీకు ఎప్పుడైనా జరిగాయా? జరిగాయి, చాలా జరిగాయి, జరుగుతూనే ఉంటాయి. అవి తప్పదు ఇంకెందుకంటే మన దగ్గర డేట్స్ అవైలబిలిటీ లేకపోవచ్చు. మన దగ్గర వాళ్ళకి ఒక డేట్ లో వర్క్ చేయాలి, మన దగ్గర ఆ డేట్లు ఉండవు. సో అప్పుడు ఖచ్చితంగా క్లాష్ అవుతుంది. మాక్సిమం డేట్స్ ప్రాబ్లమే ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఇప్పుడు ప్రమోషన్ చేయాలన్నా కూడా వాళ్ళకి ఒక డేట్ అనేది ఉంటుంది. ఈ డేట్ లోపల మాకు ఈ ప్రమోషన్ లైవ్ అయిపోవాలండి ఈ లోపల అని చెప్తా ఉంటారు. బట్ మనకి షూటింగ్ డేట్స్ లోని మనం అంత సెటప్ చేసుకొని అంత ప్రమోషన్ మనం చేయడానికి టైం ఉండదు. సో అది వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. అలాగే ఇండస్ట్రీలో కూడా వేరే క్యారెక్టర్ వస్తుంది, వాళ్ళకి కొన్ని డేట్స్ కావాలి, మనం ఆల్రెడీ ఆ డేట్స్ బ్లాక్ అయ్యి ఉంటాం. సో అంతకన్నా మంచి క్యారెక్టర్ ఉన్నా నార్మల్ ఏదైనా సరే డేట్స్ క్లాష్ అవ్వడం వల్ల పోతూనే ఉంటాయి, వేరే వాళ్ళకి వెళ్ళిపోతూనే ఉంటాయి. అది వెరీ క్వైట్ కామన్. అది అలా పోయిన వాటిలో మీరు చాలా డిసప్పాయింట్ అయిన క్యారెక్టర్ ఏదైనా ఉందా? ఉన్నాయి, బట్ నేను చెప్పలేను ఎందుకంటే వేరే వాళ్ళు చేస్తున్నారు కదా. సో అలా నేను మిమ్మల్ని ఇప్పుడు ఏ క్యారెక్టర్ అని చెప్పేసి ఏం అడగను కానీ బట్ అలాంటి డిసప్పాయింట్మెంట్స్ వచ్చాయి మీకు? ఉన్నాయి. అండ్ వాట్ అబౌట్ పేమెంట్స్ నిల్మా? మీరు పేమెంట్స్ దగ్గర కూడా ఏవైనా ఇంత పేమెంట్ వాళ్ళు ఇస్తాము అని చెప్పేసి ఆ పేమెంట్స్ ఎగ్గొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి? నేను మధ్యలో ఒక సీరియల్ చేశాను, ఈ రెండింటి మధ్యలో కూడా ఒక సీరియల్ చేశాను. అక్కడ కొంచెం ఇబ్బంది పడ్డాను పేమెంట్. ఈ 2 సీరియల్స్ శతమానభవతి, జగదాత్రి అయితే అసలు నాకు పేమెంట్ ఇష్యూ లేదు. నేను ఇప్పుడు కూడా అకౌంట్ లో పడిపోతాయి, నేను చూసుకోను, అంత ట్రస్ట్ అన్నమాట. ఆ ప్రొడక్షన్స్ అసలు అందరికీ తెలుసు, అసలు నో వే వాళ్ళు చక్కగా టైం టు టైం వేసేస్తారు. మనం అంత ఏది చూసుకోవాల్సిన అవసరం, అంత ట్రస్ట్ చేయొచ్చు, చాలా స్ట్రిక్ట్ గా ఉంటారని తెలుసు. సో వీళ్ళు గానీ వాళ్ళు గానీ ఏ ప్రొడక్షన్ అయినా మనకి పేమెంట్ ఎక్కడ ప్రాబ్లం లేదు. బట్ మధ్యలో ఒక సీరియల్ చేశాను, అది ప్రాబ్లం చేశారు. బట్ నేను పట్టు వదలని విక్రమార్కులా తెచ్చుకున్నాను, నా కష్టానికి ఫలితం. రైట్. వాట్ ఈస్ యువర్ డ్రీమ్ క్యారెక్టర్స్ నిల్మా? ఫర్ ఫ్యూచర్ లో ఇలాంటి క్యారెక్టర్ నేను చేయాలి అనుకుంటున్నాను అని చెప్పి మీకు ఏదైనా కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయా? ఉన్నాయి. ఒక మైథలాజికల్ క్యారెక్టర్ ఏదైనా చేయాలని ఉంది నాకు. సో రీసెంట్ గా సీరియల్ ఒక స్టార్ట్ అయింది ఈటీవీలో, అమ్మోరు అని. సో అలాంటి కాన్సెప్ట్స్ నాకు ఇష్టం. అండ్ నేను కూడా కొంచెం సూట్ అవుతానని నా నమ్మకం. ఇట్లా పెద్ద పెద్ద కళ్ళు వేసుకొని, పెద్ద పెద్ద ఎక్కువ మేకప్ వేసుకొని. ఎక్కువ మీ కళ్ళు ఆల్రెడీ పెద్ద బాగుంటాయి కదా, సో అది మీకు ప్లస్ పాయింట్. అది కొంచెం యాడ్ అవుతుంది. అండ్ నాకు కూడా ఏంటి అంటే కొంచెం ఆ టచ్ ఉంది కాబట్టి చేయగలనన్న కాన్ఫిడెన్స్ ఉంది. బట్ బై గాడ్స్ గ్రేస్ అలాంటి ఒక క్యారెక్టర్ వస్తే చేస్తా ఖచ్చితంగా. సో ఇంత బ్యూటిఫుల్ అమ్మాయికి మూవీస్ లో ఆఫర్స్ రావట్లేదా? మూవీస్ లో చాలా ప్రొడక్షన్స్ ఇప్పటికి కాల్స్ అయితే వచ్చాయి నాకు ఇప్పటి వరకు, బట్ ఏది వర్క్ అవ్వలేదు ఇప్పటి వరకు. మరి ఎందుకో నాకు కూడా ఐడియా లేదు. కాల్స్ అయితే వచ్చాయి మనకి. సో ఇంట్రెస్ట్ అయితే ఉందా? చేస్తా. సో రియల్లీ వండర్ఫుల్ నిల్మా, మీ జర్నీ చాలా బాగుంది. లైక్ అంటే లైఫ్ లో అప్ అండ్ డౌన్స్